చిన్నారులు మహిళల రక్షణ కోసం మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవడం పరిపాటే. చైనా, జపాన్, కొరియాకు చెందిన స్వీయ రక్షణ కళలే ఎక్కడైనా నేర్పిస్తారు. అయితే వాటన్నిటికన్నా ప్రాచీనమైన కళ ఒకటి ఉందని, అది మన దేశానికి చెందిందని మనలో చాలా మందికి తెలియదు. అదే కలరియపట్టు. కేరళలో పుట్టిన ఈ యుద్ధ కళకు 2000 సంవత్సరాలకు పైగా చరిత్ర ఉంది. శతాబ్దాలుగా కేరళకే పరిమితమైన కలరియపట్టు ఇప్పుడిప్పుడే ప్రపంచమంతా వ్యాపిస్తోంది. ఈ అతి ప్రాచీనమైన స్వీయ రక్షణ కళను చిన్నారులకు ఉచితంగా నేర్పిస్తోంది సంగారెడ్డి జిల్లాలోని జ్యోతిర్వాస్తు విద్యాపీఠం. ఆ విశేషాలను ఇప్పుడు చూద్దాం. వేసవి సెలవుల్లో సెల్ఫోన్లకే పరిమితం కాకుండా వ్యాయామంపై దృష్టి పెట్టాలని వైద్యులు చెబుతుంటారు. విద్యార్థులు చదువుతో పాటు శారీరక దృఢత్వం కలిగి ఉండాలని సూచిస్తుంటారు. దాన్ని దృష్టిలో పెట్టుకుని సంగారెడ్డి జిల్లా పసలవాదిలోని జ్యోతిర్వాస్తు విద్యాపీఠం విద్యార్థులకు ఉచితంగా కలరియపట్టు నేర్పిస్తోంది. 15 రోజుల పాటు ప్రతిరోజు గంటన్నర పాటు ఉచిత శిక్షణ ఇస్తున్నారు. రోజులలో ప్రధానంగా విద్యార్థులను చూస్తూ ఉంటే ఫోన్లకు అంకితం అయిపోతున్నారు. ఫ్రెండ్స్ అంటే ఫోన్ ద్వారానే, చదువు ఫోన్ ద్వారానే, ఆటలు ఫోన్ ద్వారానే. ఇట్లా ఉంటే వాళ్ళల్లో శారీరక వికాసం రోజు రోజుకి కోల్పోతూ ఉన్నారు. శారీరక దృఢత్వం ఎప్పుడైతే తగ్గిపోతుందో మానసిక సమస్యలు ప్రారంభించబడతాయి. శరీరము ద్వారా మనస్సు, మనస్సు ద్వారా శరీరం, ఇవి రెండు కొరిలేటెడ్. రెండిటిని నిరంతరం శుద్ధి చేసుకుంటూనే ఉండాలి. అప్పుడే మనిషి పరిపూర్ణమైనటువంటి ఎదుగుదల కలుగుతుంది. ఇవి అన్నిటినీ సూచించేటువంటి అతి ప్రాచీనమైనటువంటి కళ. నిష్ణాతులైనటువంటి వారిని ఎంపిక చేసి నిత్య చైతన్య అనేటువంటి అకాడమీ వాళ్ళను సంప్రదించి విద్యాపీఠం ఈ సంవత్సరం ఈ వేసవి సెలవులలో విద్యార్థులలో శారీరక దృఢత్వాన్ని ఇవ్వడం కోసం ఒక 15 రోజుల క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది. కలరీ ద్వారా మానసిక ఒత్తిడిని జయించి మంచి ఆరోగ్యాన్ని పొందొచ్చు. చాలా శతాబ్దాలు కేరళకే పరిమితమైన ఈ కళా విశిష్టతను ఇప్పుడు ప్రపంచం గుర్తించింది. అనేక దేశాల్లో కలరికి ఆదరణ పెరుగుతోంది. చిన్నారులకు ఈ కళను నేర్పిస్తే శారీరకంగా దృఢంగా తయారవుతారని మహేశ్వర శర్మ అంటున్నారు. తల్లిదండ్రులు సైతం ఈ కలరియ పట్టుపై మక్కువ చూపిస్తున్నారు. మా పిల్లలైతే ఎప్పుడైతుంది టైము 4 నుంచే ఎంబడి పడుతుంటారు, పోదాం అని. అంటే ఇక్కడ మాస్టర్స్ నేర్పించే మాస్టర్స్ కూడా చాలా మంచి నిష్ణాతులైన మాస్టర్స్ ఉన్నారు. మా పిల్లలైతే ఈరోజు నేర్చుకుందాం ఇంకా కొత్తదనం నేర్చుకుందాం అనే ఉత్సాహం అలా చూస్తుంటే మా పిల్లలు కూడా రోజు మంచిగా నేర్చుకుంటారు. ఇక్కడ అరేంజ్మెంట్స్ కూడా చాలా సూపర్ ఉన్నాయి. ఆహ్లాదకరమైన వాతావరణంలో మా పిల్లలు చాలా బాగా నేర్చుకుంటారు. మజిల్స్ కానీ వాళ్ళు గట్టి పడడానికి కోసం అనేది ఉపయోగపడుతుంది అని చెప్పేసి తీసుకురావడం జరిగింది. వాళ్ళు గిట్ట పిల్లలు గిట్ట ఉత్సాహంగా దీనిలో పాల్గొనడానికి వాళ్ళు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఈ రోజుల్లో పిల్లలు ఫోన్లకి, టీవీలకి అలవాటు పడిపోయారు బాగా. దాన్ని మరిపించడానికి, కొన్ని రోజులైనా మరిపించడానికి సిద్ధాంతి గారు చేసిన ఈ ప్రయత్నం చాలా గొప్పది. చాలా ఉత్సాహంగా వస్తున్నారండి, చాలా బాగా నేర్చుకుంటున్నారు. మేము ఎండ బాగా ఉంది రాను అంటే కూడా పోదామని 3 o'clock నుంచే పోదామని ఇట్లా ఇంట్రెస్టింగ్ గా వస్తున్నారు. కలరియ పట్టు నేర్చుకోవడం తొలినాళ్లలో కొంత ఇబ్బంది అయినా రోజు కసరత్తు చేస్తే దానిపై మక్కువ పెరుగుతుంది. ఇలాంటి మెలకువలు నేర్చుకోవడం వల్ల శారీరక దారుఢ్యంతో పాటు ఆత్మరక్షణగా ఉపయోగపడుతుందని విద్యార్థులు అభిప్రాయపడుతున్నారు. విద్యాపీఠము మనకు ఒక అద్భుత అవకాశం కల్పించింది. ఎక్కడో కేరళలో ఆవిర్భవించిన ఈ కలరిపయట్టు విద్య మన విద్యాపీఠంలో నేర్పడం చాలా అదృష్టం. ఎందుకంటే ఇది చాలా అరుదైన విద్య. నేటి చాలామంది జిమ్కి వెళ్ళడం కానీ లేకుంటే
కరాటే అని అది ఇది అని ఇటువంటివి నేర్చుకుంటున్నారు. దానికంటే ఇది ఏంటంటే దీంట్లో మనకి హీలింగ్ టెక్నిక్స్ కూడా ఉంటాయి. దీంట్లో ఒక మన ఫిట్నెస్కి సంబంధించింది కానీ బాడీకి సంబంధించింది మెంటల్లీ చాలా పీస్ అనేది లభిస్తుంది మనకి. ఇట్ హెల్ప్స్ ఇన్ సెల్ఫ్, ఇట్ ప్రమోట్స్ ఇన్ సెల్ఫ్ డెవలప్మెంట్ అండ్ ఫిజికల్ డెవలప్మెంట్. దిస్ ప్రమోట్స్ ఇన్ self defense and self attack. In our daily life we only get addicted to phones and we pay for gyms, but here this is a free class providing in our surrounding premises. అసలు కలరీ పట్టు అంటే తెలియదు. ఇక్కడికి వచ్చినాక కలరీ పట్టు ఎట్లా యూజ్ చేసుకోవాలి, మన ఫ్యూచర్లో అది చాలా యూజ్ అవుతుంది. వేసవిలో ఏదో ఒక కొత్త కళను నేర్చుకోవడం ద్వారా సెలవుల్ని సద్వినియోగం చేసుకున్నట్లవుతుంది. అయితే దాన్ని అక్కడితో ఆపేయకుండా నిత్యం సాధన చేస్తేనే పట్టు సాధించవచ్చంటున్నారు మహేశ్వర శర్మ.